హరే కృష్ణ. శాస్త్రాలలో జపం గురించి చాలా గొప్పగా వివరిస్తారు. జపం చేయడం వల్ల మనం ఇక్కడి నుంచే గోలోకాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ దేహాన్ని వదిలిపెట్టాక వైకుంఠ ధామాలకి వెళ్ళొచ్చు అని చాలా చాలా గొప్పగా వర్ణిస్తారు. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత గొప్పతనం ఈ మంత్రానికి ఇచ్చారు, నిజంగా పనిచేస్తుందా లేదా అని. సో దీనికి శాస్త్రంలో కొన్ని మనకు అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరికన్నా మీరు పాము కుట్టిన వాళ్ళకి ఎవరైనా చూస్తే, వాళ్ళకి ఇదివరకు రోజుల్లో చెవిలో ఒక మంత్రం చెప్పడం వల్ల వాళ్ళు పోగొట్టుకున్నటువంటి చేతనాన్ని తిరిగి తీసుకొచ్చేవాళ్ళు. మంత్రానికి ఆ శక్తి ఉంది. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఎవరన్నా శాస్త్రంలో ఈ యొక్క ఎనాలజీని ఇచ్చి ఎలా కంపేర్ చేసుకోవాలి అని అడిగినప్పుడు, మనం కూడా ఈ మాయా అనేటువంటి ఒక పాము చేత కాటేయబడ్డాం. అంటే దాని అర్థం ఏంటంటే, బయట ఉన్నటువంటి చాలా గ్లామర్స్కి, మనం చూస్తున్నటువంటి అట్రాక్ట్ అయిపోతున్నటువంటి చాలా చాలా వాటికి దానివల్ల మనం ఏం జరుగుతుందంటే, మనలో ఉన్నటువంటి ఒక చేతనం అనేది ఒక అచేతనంలో ఉంది. ఎలాగైతే పాము కాటేసినప్పుడు ఎలాగైతే మనం స్పృహ కోల్పోతామో అలా స్పృహ కోల్పోయి ఉన్నాం. ఇక్కడ స్పృహ కోల్పోవడం అంటే మేము బాగానే ఉన్నాం కదండి అని. బాగానే ఉన్నామంటే దాని అర్థం బయట బాగున్నామని. మన లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఏమాత్రం భగవన్ నామానికి కానీ, భగవద్ దర్శనానికి కానీ, భక్తుల పట్ల సేవలకు వెళ్ళడానికి కానీ, భక్తులతో అసోసియేషన్ సాంగత్యంలో ఉండడానికి కానీ సహకరించట్లేదు అంటే, మన లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఇలాంటి మాయా అనేటువంటి పాముతోటి కాటేయబడిందని అర్థం. మరి బయట ఎక్కడన్నా పాము కాటేస్తే అక్కడ ఉన్నటువంటి స్పృహ కోల్పోయినటువంటి మనిషిని తీసుకొని రావడానికి మంత్రాన్ని చదువుతారు. మరి మనకున్నటువంటి ఇలా ఆత్మస్పృహ తప్పిపోతే, ఆత్మస్పృహ లేకుండా ఉంటే మరి దాన్ని రివైవ్ చేయడానికి ఏం చేయాలండి? అందుకోసమనే అలాంటి ఆత్మను లోపల ఉన్నటువంటి ఆత్మను స్పృహని మేల్కొల్పి మళ్ళీ మనం భగవన్ నామానికి, భగవద్ భక్తులకి స్వేచ్ఛగా, హ్యాపీగా, సంతోషంగా, బయట ఉన్నటువంటి ఎటువంటి క్లిష్టాన్ని కూడా మనల్ని ఏమీ చేయలేదు అనేటువంటి ఒక భావనతోటి ఇంకా ముందడుగులు వేస్తూ భక్తి చేయడానికి చేయగలగడానికి ఉన్నటువంటి ఒకే ఒక మనకున్నటువంటి మంత్రం హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మీరు చూసినట్లయితే జనరల్గా మంత్రంలో ఉన్నటువంటి సౌండ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి బాగా నిద్రపోతున్నాడంటే మనము ఆ వ్యక్తిని నిద్ర లేపాలంటే ఏం చేస్తామండి? ఆ వ్యక్తిని ఇలా చేయి కడపడము, లేదా ఇంకోటి ఇలా చేయడము, ఇలా చేయడము చేస్తాం. కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మని నిద్రపోతుంటే దాన్ని ఎలా లేపుతాం? బయట ఉన్న మనిషిని అయితే ఇలా కదుపుతాం, లే పైకి లే అని ఇలా కదుపుతాం మనం. మన లోపల ఉన్నటువంటి ఆత్మ నిద్రపోతుంటే దాన్ని ఎలాగ మనం నిద్ర లేపుతాం? ఈ అనాలజీని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి ఎవరు రూమ్లో నిద్రపోతున్నాడు అనుకుందాం, మనం ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వలేకపోయాం, లోపల గడిపెట్టుకున్నాడు అనుకుందాం ఆ వ్యక్తి. మరి బయట నుంచి నిద్ర లేపాలి. ఎలా నిద్ర లేపుతాం ఆ వ్యక్తిని? గట్టిగా అరుస్తూ. ఆ వ్యక్తి రాముడైతే ఓ రామా నిద్రలే, ఓ రామా 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 నిద్రలే గట్టిగా అరుస్తాం. ఆ అరవడం వల్ల మన యొక్క ధ్వని, మన యొక్క ఏదైతే ఉచ్చరించిన శబ్దం అనేది అతని చెవిలో పడిపోయి, ఆ చెవిలో నుంచి అతనికి లోపల ఉన్నటువంటి ఆత్మని మేలుకొలుపుతుంది, నిన్నెవరో పిలుస్తున్నారు అని. అదే విధంగా నిద్రపోతున్నటువంటి మన ఆత్మని కృష్ణ ప్రేమలో మళ్ళీ మనం తిరిగి నిద్ర లేపాలి అంటే జీవజాగో గౌరచంద్ర బోలే. గౌరంగ మహాప్రభు, చైతన్య మహాప్రభు చెప్పినటువంటి సూత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనం చెవులో ఇలా పడేయడం వల్ల అతి కొద్ది కాలంలోనే మనకేం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి అశుభాలన్నీ పోయి ఆత్మ అనేది అలా విచేతనం జరుగుతుంది. పూర్ణ వికసిత అంటారు దాన్ని. పూర్ణ వికసిత అంటే ఫుల్లీ బ్లూజమ్ ఫ్లవర్, అంటే కంప్లీట్గా మన కృష్ణ యొక్క చేతనంలోకి వచ్చేస్తాం. ఎంత పవర్ఫుల్ ఉందండి ఈ మంత్రంలో. అందుకోసమనే మన నిద్రావస్థ చేతిలో ఉన్నప్పటికీ కూడా, లేదా బయట ఉన్నటువంటి మాయా ముగ్ధం ఏదైతే ఉందో, మనం మాయా గ్లిట్టరింగ్, మాయా యొక్క ఆకర్షణల ప్రభావం అయిపోయినప్పటికీ కూడా, ఎలాగైతే పాము కాటికి మంత్రం సిద్ధిస్తుందో మాయా యొక్క గ్లిట్టరింగ్ కూడా మనకు మంత్రాన్ని హరే కృష్ణ మంత్రం ద్వారా మనం కూడా ఇలా బయటికి రావచ్చు ఆ యొక్క గ్లిట్టరింగ్ నుంచి. అంతేకాకుండా నిద్రావస్థలో ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క సోలిని నిద్రలేపడానికి ఒకే ఒక మంత్రం హరే కృష్ణ మంత్రం. అందుకే పిబత భాగవత రసమాలయం, భాగవత రసం
జ్ఞానాన్ని, భగవద్గీత యొక్క ఈ యొక్క జ్ఞానాన్ని తాగండి అంటారు. తాగండి అంటే భాగవతామృతం, రసమాలయం, ఒక ఒక మ్యాంగో జ్యూస్, ఒక అమృతం లాంటి ఒక జ్యూస్‌లాగా పోల్చారు దాన్ని. మరి ఆ ఆమ్రసాన్ని, ఆ యొక్క మ్యాంగో రసాన్ని ఎలా అండి తాగేది? ఆ యొక్క మామిడి పళ్ళ రసాన్ని, ఈ యొక్క శాస్త్ర రసాన్ని నోటితో కాదండి, చెవులతో తాగాలి. హ్మ్. మంచి సాధువులు చెప్పినప్పుడు, శాస్త్రం చదివినప్పుడు, మనం దాన్ని చెవులతో తాగినప్పుడు శృత ఈక్షిత అంటారు. అంటే భగవంతుని చూడాల్సింది మనం ఈ కండిషన్‌లో, మనకున్నటువంటి ప్రెజెంట్ కండిషన్‌లో చెవుల ద్వారా మనం చూడగలుగుతాం. ఎప్పుడు? మనం హరే కృష్ణ మంత్రాన్ని శ్రద్ధగా విన్నప్పుడు మనలో ఉన్నటువంటి అశుభాలు పోయి, మనకు ఆ చేతనం వచ్చి భగవద్ దర్శనం అని కలుగుతుంది. హరే కృష్ణ.